ఘాటైన మిర్చికి సూట్ అయిన కేర్ ఆఫ్ ఏది అంటే ఇంకేది మన గుంటూరే. అవును మరి, గుంటూరు మిర్చి అంటే వరల్డ్ ఫేమస్. ఇంత చరిత్రున్న గుంటూరు మిర్చికి సడన్గా ఎగుమతి కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా గుంటూరు మిర్చి మీదే ప్రత్యేకించి అభ్యంతరం పెడుతోంది డ్రాగన్ కంట్రీ. దేశంలోనే అత్యధికంగా మిర్చి పంట సాగయ్యేది మన గుంటూరులోనే. దేశ విదేశాలకు ఇక్కడి నుండే మిర్చి ఎక్కువగా ఎగుమతయ్యేది. ముఖ్యంగా చైనాకు ఏటా సగటున 2 లక్షల టన్నుల మిర్చి ఎక్స్పోర్ట్ అవుతోంది. అయితే గుంటూరు మిర్చి అంటే డ్రాగన్ కంట్రీకి కడుపు మంట ఎందుకంట? గుంటూరు జిల్లాలో మిర్చికి చాలా ప్రాధాన్యత. గుంటూరు మిర్చి యార్డ్ నుంచి 5-6 ఏవైతే వాటర్ రేవుల నుంచి కంటైనర్స్ వెళ్ళాయి. కంటైనర్స్ వెళ్తే చైనా వాళ్ళు చెక్ చేశారు. గుంటూరు నుంచి వచ్చినటువంటి మిర్చిలో ఎక్కువగా మీరు పెస్టిసైడ్స్ వాడారు. దీనివల్ల చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మా దేశం తీసుకోదని కంటైనర్స్ అన్నీ మళ్ళీ వెనక్కి పంపించినటువంటి పరిస్థితి వచ్చింది. మినిమం రెసిడ్యువల్ లెవెల్ MRL, దీని ఆధారంగానే మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో లెక్కిస్తారు. యూరోప్, అమెరికాలో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల్లో MRL చూసి దిగుమతి చేసుకుంటారు. చైనా ఎప్పుడూ దీన్ని సాకుగా చూపి ఇప్పటి వరకు మిర్చిని వెనక్కి పంపలేదు. ఈ ఏడాది మొదటి 4 నెలల్లోనే అత్యధికంగా చైనాకు 3 లక్షల టన్నుల మిర్చి ఎగుమతయింది. 20,000 కంటైనర్స్ లో మిర్చి వెళ్తే కేవలం 60 కంటైనర్స్ మాత్రమే వెనకొచ్చాయి. మొత్తం ఎగుమతులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. చైనా రిజెక్ట్ చేసిన కంటైనర్స్ లో సల్ఫర్ ఫాస్ఫరస్ 0.30 mg/kg, పైరిడ్మిన్ 0.53 mg/kg, బెంజోడెజెప్నెస్ 0.20 mg/kg ఉన్నట్టు తేలింది. మరికొన్ని కంటైనర్స్ లో థైమిన్ 0.52 mg/kg ఉందట. అయితే ఇవే కారణాలుగా చూపి దాదాపు 900 టన్నుల మిర్చిని వెనక్కి పంపేసింది చైనా. డ్రాగన్ కంట్రీ నోటీసులతో మిర్చి ఎగుమతిదారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సమస్య పెద్దవి కాదు, రైతులు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్య ఏమంటే మేము దాన్ని పరిష్కారం చేసుకోగలం. చైనా గవర్నమెంట్లో కూడా ఆల్రెడీ మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడారు, చైనా వెళ్ళి మాట్లాడొచ్చారు. ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం ఎగుమతి చేసే మిరపకాయలు ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ చేయట్లేదు. 1990 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ 30 సంవత్సరాల్లో కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఎంత ప్రచారం ఎప్పుడు రాలేదు. నిస్సారంగా మారిపోయిన నేలలో దిగుబడులు పెంచుకోవడం కోసం సింథటిక్ ఎరువులు, పురుగుల మందులు వాడడమే ఈ పరిస్థితికి కారణమా? ఇందుకేనా యూరప్ దేశాలు గుంటూరు మిర్చి దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయా? భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెస్టిసైడ్ రెసిడ్యూ ఎక్కువ ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చి దాన్ని మీరు ఛాయిస్ ఇచ్చారు వాళ్ళకి. మీరు ఏదన్నా డిస్ట్రాయర్ చేసుకుని లేదా తిరిగి పంపించండి అని చెప్పి ఇచ్చారు. అది ఎన్ని కంటైనర్లు అంటే సుమారు ఇప్పుడు మనకి వెళ్ళిన 13,000 కంటైనర్లు, అది 40-50 కంటైనర్లు ఉండొచ్చు, లేదంటే 10 అటు ఇటు ఉండొచ్చు. పెద్ద సంఖ్య కాదు. కాకపోతే ఏంటంటే మేము ఎందుకు కొంచెం మేము దీని గురించి ఎందుకు తీసుకున్నాం అంటే ఫ్యూచర్లో ఇప్పుడు 30-40 అయినది ఆ స్పాట్ డెసిషన్ అయితే ఇబ్బంది లేదు. ఆ కంట్రీ పూర్తిగా తన పాలసీ మార్చుకొని స్టిక్ చేస్తే ఏం చేయాలనే విషయం మీద ఈరోజు కూర్చున్నాం. ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించుకుంటే గుంటూరు మిర్చి డిమాండ్కి ఢోకా లేదు. లేదంటే ఇక ఎగుమతి కష్టాలు తప్పవనే చెప్పాలి.